Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. అయితే మీరు కిందాక అన్నారు ఒరిస్సా బ్యాక్డ్రాప్లో వస్తుందని 6 కథలు రెడీగా ఉన్నాయన్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఇలాంటి ఒక చూసుకుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్రైమ్ కథ. ఇప్పుడు ఏమవుతుందంటే సిరీస్ నెంబర్ పెరిగి కొద్దీ అవి ఉన్నంత ఇంట్రెస్టింగ్గా తర్వాత ఉండవు, అది మెల్లగా అది అయిపోతుంది. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎమోషన్. దాంతో బాండెడ్ స్క్రిప్ట్ ఉందా ఇప్పుడు 6? లేదు, రాయాలి. కొంతవరకు అంటే 30% 40% రాసుకున్నది ఆల్రెడీ. నేనేంటంటే మెయిన్ ఎమోషన్ అండి. మన ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోతే, క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వకపోతే మీరు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. అవును. ఇప్పుడు ఫస్ట్ సీజన్లో కూడా నేను చాలా టైం తీసుకున్నాను క్యారెక్టర్స్ తీసుకెళ్ళడానికి. మేబీ చాలా మంది అరే ఏంటో స్పీడ్గా వెబ్ సిరీస్ ఫార్మేట్ అలా ఉండదు ఇప్పుడు. అవును, ఇంకా స్లోగా ఉంటుంది యాక్చువల్ అయితే కనుక. బేసిక్గా చాలా సిరీస్ చూసాం మనం. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నిమిషాలు 50 నిమిషాలు ఉన్న ఎపిసోడ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ నేను నాకు ఇచ్చిన లిమిట్లో నేను చేయాలి. మేఘలేఖ గారిది ఐ మీన్ చంద్రిక అండ్ కనకం యొక్క ఫ్రెండ్షిప్ మీకు తెలియాలి. అవును, ఎక్కువ సీన్లు రాయడానికి లేదు, స్పేస్ నాకు తక్కువ ఉంది. అవును, ఉన్న తక్కువ సీన్లో మీరు అరే ఫ్రెండ్ అనే ఫీలింగ్ రావాలి. అవును, వీళ్ళిద్దరు ఇంత బాండ్ ఉందిరా వీళ్ళిద్దరి మధ్య మాకు కనెక్ట్ అవ్వాలి. సో దీంట్లో చాలా ఇదే నాకు మెయిన్ టఫ్ అయింది చివరి వరకు. సో దాంట్లో ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎపిసోడ్లోనే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్లు అయిపోతుంటాయి. అవును, క్యారెక్టర్స్ పరంగా అటు ఈయన ఊరు పెద్ద ఇవి అందరూ. ఈరోజు మేబీ అది కొంచెం స్లోగా ఉంది, కొంచెం ఎలా ఉంది అలా ఉందన్న అదే సీజన్ 2కు ఉపయోగపడింది. నిజం చెప్పిన సీజన్ 2 ఏంటి ఎంత తొందరగా అయిపోయిందా, ఏంటి ఇన్నే ఎపిసోడ్లు తీసారు వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చింది చూసిన వెంటనే. ఫట్ 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 నేను యాక్చువల్గా స్టార్ట్ చేసిందే నైట్. పొద్దున్న 2 ఎపిసోడ్లు చూసాను, ఈ వర్క్ వల్ల అటు ఇటు వెళ్ళాను. ఇంకా 3 ఎపిసోడ్లు ఉన్నాయి బా, ఎంతసేపు అవుద్దో అని అనుకున్నాను. అలా చూసి లోపు అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆ డ్యూరేషన్ అన్నది కూడా క్రిస్పీగా ఉండడం, ఇంకా జనాలకు కనెక్ట్ అవ్వడం చాలా బాగుంది. ఎందుకంటే చాలా మంది ట్రావెల్ అయ్యారు ఫస్ట్ సీజన్ తో. సో ఇప్పుడు నేను మళ్ళీ వీళ్ళకి నేను చెప్పడం అవసరం లేదు. దాంతో గ్యాప్ కూడా ఎక్కువ లేదు సీజన్ 1కి 2కి. అవును, సో గుర్తుంటది ఖచ్చితంగా అనే దాంట్లో. అండ్ సీజన్ 2 కొత్తగా చూసుకున్న వాళ్ళకి డెఫినెట్లీ థ్రిల్ అవుతారు. అసలు ఫస్ట్ ఏం జరిగిందని చూస్తానికి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ 2 క్యాలిక్యులేషన్స్ చేసుకుని చేశాను నేను. అలా చూసింది స్త్రీ టూ చూసిన తర్వాత వెళ్ళి 1 చూసాను అనమాట. అంటే ఏం జరిగింది అంటే స్త్రీ 2కి అప్పటికే చాలా టాక్ నడుస్తుంది, ఏంటి అనుకుని వెళ్ళి సరే చూసాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.